హలో గైస్, వెల్కమ్ టు డిజిటల్ డెస్క్. గైస్, ఈ రోజు మనం వినేష్ ఫోగట్ వర్సెస్ యూట్యూబర్స్ ఇలా ఎందుకు అనాల్సి వస్తుందంటే, వినేష్ ఫోగట్ గురించి కొంతమంది సింపతి క్రియేట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. అలాగే కొంతమంది ఆమె మొన్న ఒలింపిక్స్ లో డిస్క్వాలిఫై అయిన దాని గురించి రాజకీయం చేస్తూ వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు ఏందనేది ఈ రోజు డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వినేష్ ఫోగట్ భారతదేశపు అత్యుత్తమ రెజ్లర్ లో ఒకరు. ఫోగట్ కుటుంబానికి చెందిన వినేష్ భారతీయ రెజ్లింగ్ లో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఆమె ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా గేమ్స్ వంటి అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలిచి దేశానికి గౌరవం తెచ్చారు. ఇటీవల వినేష్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి ఇతర ప్రముఖ రెజ్లర్లతో కలిసి భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. వారు సింగ్ పై ఆరోపణలు చేస్తూ అతను రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన మొదలుపెట్టారు. ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించాయి. వినేష్ ఫోగట్ కు ప్రజల నుండి, క్రీడాకారులు మరియు సామాజిక కార్యకర్తల నుండి విస్తృత మద్దతు లభించింది. మహిళా హక్కుల పరిరక్షణలో వినేష్ ధైర్యం, ఆమె న్యాయపరమైన పోరాటానికి ప్రత్యేక అభినందనలు అందాయి. పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ లో 50 కేజీల వర్గంలో పోటీ పడేందుకు ప్రయత్నిస్తూనే వినేష్ ఫోగట్ 100 గ్రాముల తేడాతో అర్హత పొందలేకపోయారు. ఆమె కేటాయించిన బరువు పరిమితిని మించడంతో ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఈ సంఘటన వినేష్ పై తీవ్ర ప్రభావం చూపించింది, ఎందుకంటే ఆమె పోటీలకు తీవ్రంగా శ్రమించింది. ఈ డిస్క్వాలిఫికేషన్ ఆమెకు నిరాశను కలిగించింది. కానీ ఈ ఘటన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తప్పుడు రీతిలో ప్రచారం చేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వినేష్ ఫోగట్ పై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ ఆమె వ్యక్తిగత మరియు వృత్తిపరమైన ప్రతిష్టను హానికరంగా చూపిస్తున్నాయి. ఈ ఛానల్స్ ఆమె అజాగ్రత్తల కారణంగా డిస్క్వాలిఫై అయ్యిందని, అలాగే ఇండియన్ గవర్నమెంట్ ఆమెను ఏదో కావాలని డిస్క్వాలిఫై చేయించినట్టు చూపిస్తున్నారు. అలా నిందిస్తూ అకారణంగా విమర్శలు చేస్తున్నారు. ఈ తప్పుడు వార్తలు వినేష్ మరియు ఆమె కుటుంబానికి మనోవేదన కలిగించడమే కాకుండా ఇండియన్ గవర్నమెంట్ కూడా కొన్ని మచ్చలు తెచ్చి పెడుతున్నాయి. సో ఏ గవర్నమెంట్ అయినా అథ్లెట్స్ కి మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళని ఏదైనా గెలిచి తీసుకురమ్మని చెప్తారు, కానీ మన దేశాన్ని కించపరిచేలాగా ఉండమని ఎవరు చెప్పారు. ఇలాంటి సమాచారం వినేష్ యొక్క కృషి, క్రీడా పట్ల ఆమె యొక్క నిబద్ధతను ప్రశ్నించేలా మారాయి. వాస్తవానికి వినేష్ ఫోగట్ ఒక ప్రతిభావంతమైన క్రీడాకారిణి మరియు డిస్క్వాలిఫికేషన్ అనేది కేవలం బరువు నియంత్రణ సమస్య వల్ల జరిగింది. అయినా కూడా ఆ రోజు రాత్రి ఆమె శాయశక్తిలో ప్రయత్నించింది బరువు తగ్గడానికి. బట్ బ్యాడ్ లక్. ఆమె శారీరక శ్రమ మరియు పట్టుదలను సమర్థించాల్సిన అవసరం ఉంది. మరియు ఆమెకి ఈ పరిస్థితిని నేర్చుకున్న పాఠమే ముఖ్యమైనది. యూట్యూబ్ ఛానల్స్ మరియు ఇతర మీడియా వేదికలు అథ్లెట్లపై తప్పుడు ప్రచారాలను చేయకుండా జాగ్రత్త వహించాలి. వినేష్ ఫోగట్ వంటి క్రీడాకారుల నిజమైన కృషిని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.